చూస్తున్నాం కర్నూలు జిల్లాలో వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో కలకలం రేపింది. మంత్రి గుమ్మనూరు జయరాం ఆయన సోదరులు అనుచరులతో తనకు ప్రాణహాని ఉందంటూ సీతారాం అనే యువకుడు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. నమస్తే మిత్రులారా, నా పేరు గుడిసె సీతారాముడు. నాది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం. మంత్రి జయరాము వాళ్ళ తమ్ముళ్ళు అలాగే వాళ్ళ అనుచరులు మా మండల నాయకులు కట్లే గోవర్ధన చైర్మన్ రామాంజనేయులు, మా ఊరు నాయకులు ఎంపీటీ జడ్పీటీసీలు ఎంపీటీసీ రాజనగౌడు, సర్పంచ్ సాగల్ కోవట్ల, అలాగే మా వ్యక్తులు కొంతమంది ఉన్నారు, జోగి ఆంజనేయులు అందరూ. గుడిసి సీతారామన్ చంపేస్తే నియోజకవర్గం మనకు అడ్డు లేకుండా పోతుంది, వాడు చాలా డేంజర్ అని చెప్పి ఇప్పుడే సమాచారం వచ్చింది. అసలు నన్ను చంపడానికి కారణం ఏమిటి? నేను తప్పులు ఏం చేశాను? నేను మీకోసం పనిచేస్తాను, నేను మీ వాడినే. రాజనగౌడు, సాగల్ కోయిట్ల, అలాగే మండల నాయకులు కట్లే గోవర్ధన, చైర్మన్ రామాంజనేయులు మాజీ కన్వీనర్ వీళ్ళు ఆమె కేసు పెట్టినారు. దయచేసి వీళ్ళని ప్రాణహాని ఉంది, ముఖ్యంగా మంత్రి జయరాం తమ్ముళ్ళ నుంచి అలాగే మా ఊరు నాయకులు మండల నాయకుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. దయచేసి అందరూ నన్ను కాపాడుతారని చెప్పి, నా తప్పులు ఏమైనా ఉంటే నేను క్షమాపణ సిద్ధంగా ఉన్నానని అందరూ అర్థం చేసుకుంటారని దయచేసి. నిజంగా ఇప్పుడు ఏమని చెప్పుకోగలను కానీ కొన్ని రహస్యాలు చెప్పకూడదు. కేవలం నాకు జరిగిన అనేవి నేను చెప్తున్నాను. నాకు వీళ్ళని ప్రాణహాని ఉంది, నాకు ఏమి జరిగినా కూడా వీళ్ళే బాధితులు. జై వాల్మీకి. రైటిక మంత్రి సోదరుడు నారాయణ వారి అనుచరులు తనను చంపాలని ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నించినందుకే తనను హతమార్చాలని చూస్తున్నారంటూ సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు సీతారాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న. అవును, సీతారాం వైసీపీ కార్యకర్తగా కార్మాచి గ్రామంలో ఉంటున్నాడు. ఈ వైసీపీలో కూడా మంత్రి గుమ్మనూరు జయరాం ప్రత్యర్థి వర్గంలో ఉన్నారంటూ కూడా మంత్రి అనుచరులు కూడా ఏదైతే రీసెంట్ గా సిద్ధప్ప అనేటువంటి ఆ మంత్రి అనుచరుడు ఫోన్ చేసి చంపేస్తానంటూ కూడా బెదిరింపులకు గురి చేశాడు. కార్మాచి గ్రామానికి వచ్చినప్పుడు ఆ మంత్రి పైన కూడా మంత్రి వెంట కూడా కొంతమంది కూడా లేరని సీతారాం కామెంట్ సోషల్ మీడియాలో పెట్టినందుకు అనుచరుడు సిద్ధప్ప ఫోన్ చేసి నువ్వు ఎలా అలా కామెంట్ పెడతావని కూడా ఏదైతే హెచ్చరించడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే మళ్ళీ తనను చంపుతారని వాళ్ళు ప్లాన్ చేశారు, హత్యాయత్నానికి కుట్రలు పండుతున్నారు కాబట్టి నాకు ఈ విషయం తెలిసింది అని సోషల్ మీడియాలో కూడా సెల్ఫీ వీడియోలో పెట్టడం జరిగింది. నన్ను వైసీపీ పెద్దలే కాపాడాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆలూరు నియోజకవర్గం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే మంత్రి అనుచరులు కాబట్టి ఎవరు నన్ను కాపాడలేకపోతున్నారు, పోలీసులైనా కాపాడాలి, ముఖ్యంగా వైసీపీ పెద్దలు దీన్ని కూడా సీరియస్ గా తీసుకోవాలని కూడా అతను వేడుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సెల్ఫీ వీడియో పెట్టిన తర్వాత సీతారాం కుటుంబ సభ్యులు కూడా మంత్రి అనుచరులు ఎక్కడ తమ భర్త పైన దాడి చేస్తారో లేకుంటే తన కుమారు పైన దాడి అన్నదమ్ములు తల్లిదండ్రులు కూడా ఆందోళన నెలకొంది. పోలీసులు కూడా దీనిపైన విచారణ చేపట్టి అతనికి ప్రాణహాని ఉంది కాబట్టి అతన్ని కాపాడాలని కూడా సీతారాం కుటుంబ సభ్యులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద సెల్ఫీ వీడియో 2 సార్లు ఈ విధంగా మంత్రి అనుచరుల నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. సో దీనిపైన కూడా వైసీపీ పెద్దలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనే దానిపైన కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి